బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రొమేనియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాడియోలో డివైడర్ను ఢీకొట్టింది కారు. దీంతో గాల్లోకి ఎగిరి కరెంటు పోల్ని ఢీకొట్టింది ఆ కారు. ఓ బస్సు 2 కార్లపై నుంచి వెళ్ళింది ఆ కారు అంటే అర్థం చేసుకోవచ్చు ఆ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది. డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే సమీప హాస్పిటల్కి తరలించి చికిత్స అందించడం జరుగుతోంది. డ్రైవర్కు షుగర్ లెవెల్స్ పడిపోవడంతో ప్రమాదం జరిగిందని చెప్పి అనుమానం వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో వైరల్గా మారింది వీడియో. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడ డ్రైవర్కి షుగర్ లెవెల్స్ పడిపోయిన కారణంగానే ఈ ప్రమాదం జరిగిందనేది ప్రాథమికంగా అక్కడ అంచనా ఉంది. విజువల్స్ మీరు చూస్తున్నారు డేట్ అండ్ టైంతో సైతం. 3/12/2025 అర్ధరాత్రి 9:35 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మీరు చూడొచ్చు అక్కడ ఆ వెహికల్స్ అలాగే ఉన్నాయి. ఒకసారి ఆ ఫుటేజ్ని మీరు పరిశీలిస్తే కనుక అటునుంచి కారు వస్తుంది. ఒక్కసారిగా అదిగోండి, అదిగో అలా ఎగిరిన కారు ఏకంగా 2 బస్సుల్ని దాటి డివైడర్ ఢీకొట్టి 2 బస్సులను దాటి అక్కడ ఉన్న చెట్ల పొదల్లా మనకు కనిపిస్తోంది కదా డివైడర్ ఢీకొట్టిన తర్వాత. సో అంత వేగంతో వెళ్తోంది. ఒకటి బహుశా అతివేగం అనేది క్లియర్ కట్గా కనిపిస్తోంది. అటుగా వెళ్తున్న బస్సు కూడా ఆగిపోయింది. మీరు గమనిస్తే ఆ కరెంటు పోల్ని ఇటువైపు నుంచి మీరు చూడొచ్చు. బస్సు వెళ్తుంది, బస్సు వెళ్ళిన బస్సు అక్కడికి వెళ్ళి ఆగుతుంది. మీరు చూడండి, అదిగో సడన్ బ్రేక్ వేశాడు. ఆ తర్వాత మనం సాధారణంగా ఇది హాలీవుడ్ మూవీస్లో చూస్తూ ఉంటాం. ఎందుకు హాలీవుడ్ మూవీస్లో అంటే మన తెలుగు మూవీస్లో కూడా మనం చూస్తూ ఉంటాం. 4-5 కార్ల నుంచి ఎగిరి గాల్లో ఎగిరిల్లి పడుతూ ఉంటుంది కారు. బట్ ఈ ప్రమాదానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో రొమేనియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది మర్సిడీస్గా తెలుస్తోంది. ఎందుకంటే ఒక్కసారిగా ఇది గాల్లోకి ఎగిరిన సందర్భం. ఒక బస్సు 2 కార్ల మీద నుంచి ఎగిరి వెళ్ళి అక్కడ ఒక పెట్రోల్ స్టేషన్ ఉంది, అక్కడికి వెళ్ళి ఢీకొట్టిందట. ఈ ఘటన డిసెంబర్ 3వ తారీఖున రాడియోలో చోటు చేసుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ ఫుటేజ్ని మీరు చూసినప్పుడు హై స్పీడ్ మర్సిడీస్ అనేది ఒక రౌండ్ అబౌట్ అంటూ ఉంటారు కదా, అంటే ఆ జంక్షన్లోంచి ఢీకొట్టిన తర్వాత డివైడర్ ఢీకొట్టి ఆ జంక్షన్ నుంచి ఎగిరి మీరు చూడొచ్చు అప్పుడే బస్సు అటుగా వెళ్తుంది. ప్రస్తుతం ఆ సీసీ ఫుటేజ్లో ఈ వెహికల్కి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఆ కార్ల మీద నుంచి దూసుకు వెళ్తోంది, దాంతోపాటు అంటే పైనుంచి వెళ్తోంది. సో ఈ క్రమంలో 55 ఏళ్ల వ్యక్తి కారుని నడుపుతున్నట్టుగా ప్రాథమికంగా అంచనా వేయడం జరుగుతోంది. 55 ఏళ్ల వ్యక్తి ప్రస్తుతం సివియర్ డయాబెటిక్ ఇష్యూస్తో బాధపడుతున్నాడు. మరి ముఖ్యంగా ఆయన స్పృహ కోల్పోవడం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ కంట్రోల్ని పూర్తిగా పట్టు కోల్పోయాడు కార్ మీద. ఆ తర్వాత వెళ్ళి ఆ జంక్షన్లో ఉన్న వాటిని ఢీకొట్టడం జరిగింది. బ్యారికేడింగ్ కావచ్చు, లేకపోతే అక్కడున్న డివైడర్ని కావచ్చు, ఢీకొట్టడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనయ్యారు. అక్కడున్న స్థానికులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు లోనయ్యారు. ఎందుకంటే గాల్లో ఎగురుతున్న కారు ఎక్కడొచ్చి తమ నెత్తి మీద పడుతుందని చెప్పి వాళ్ళు భయానికి లోనయ్యారు. ఒక దగ్గర చెప్పాలంటే భయపడిపోయారు. ఎందుకంటే నేనున్నా భయపడిపోతాం కదా, ఎందుకంటే కాల్లో ఎగురుతోంది. ఒక్క బస్సుని పైనుంచి వచ్చింది, 2 కార్లు పైనుంచి వచ్చింది. ఆ తర్వాత వెళ్ళి అక్కడున్న పెట్రోల్ స్టేషన్లో పడింది. ఇంత జరిగిందంటే ఆ ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు అక్కడ సడన్ బ్రేక్ వేయాల్సి వచ్చింది ఆ బస్. అక్కడి నుంచి గాల్లో ఎగిరి అంటే ఏ లెవెల్లో ఏ స్పీడ్లో వెళ్తుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం అతగాడికి లైసెన్స్ని 90 రోజులకి రద్దు చేశారట. దాంతోపాటు 1600 రొమేనియన్ వాళ్ళ కరెన్సీ కింద చెప్పుకోవాలంటే అంటే మన కరెన్సీలో చెప్పాలంటే 27,000 రూపాయలని పెనాల్టీగా ఫైన్ కింద వేశారట. 90 రోజుల పాటు లైసెన్స్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చాంశంగా మారుతోంది. ఎందుకంటే ఆ ప్రమాదం ఎప్పుడు ఎలా వస్తుందో అర్థం కాని పరిస్థితి. ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. సాధారణంగా మనం చెప్తూ ఉంటాం, కాస్త స్లోగా వెళ్ళండి, వేగంగా వెళ్ళొద్దు, ప్రమాదం ముందునే ఉంటుంది, అతివేగం ప్రమాదకరం, ఇటువంటి సైన్ బోర్డ్స్ మనం చూస్తూ ఉంటాం. సో స్పీడ్ లిమిట్ అనేది కంట్రోల్ ఉండాల్సింది. మీరు చూడొచ్చు ఈరోజు ఆ వ్యక్తి అఫ్కోర్స్ సివియర్ డయాబెటీస్తో బాధపడుతున్నాడట. 55 ఏళ్ల వ్యక్తి. ఈ క్రమంలోనే కాస్త ఆరోగ్యం ఆ క్షణంలో కాస్త ఇబ్బందికి గురవడంతో ఆ కారు ఒక్కసారి గాల్లో ఎగిరింది.
సడన్ బ్రేక్ వేశాడా ఏమో, అక్కడ ఏం జరిగిందని ఇంకా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరిగిందో తెలియాలి. బట్ మీరు చూస్తే ఆ రౌండ్ అబౌట్ అంటారు కదా, ఆ జంక్షన్లో సర్కిల్లో ఉంది, ఆ సర్కిల్ని ఢీ కొట్టింది. మీరు చూడొచ్చు, అలా వస్తున్నాడు, వచ్చిన తర్వాత సర్కిల్ని ఢీ కొట్టిన తర్వాత ఒక్కసారిగా గాల్లోకి ఎగురుతుంది. అది గో అంతే. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైస్. నైపుణ్యం ఎవరి సొత్తు? ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కొని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపున్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి